ఆయన ఎమోషనల్ వైజ్ లేకుంటే అందరి మాటలు వింటున్నాడు, అందరి దగ్గరికి వెళ్తున్నాడు, మింగిల్ అవుతున్నాడు. గేమ్ వైజ్ నిఖిల్, నెక్స్ట్ కిరాక్ సీత గేమ్ ఆడుతుంది, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. ఈ వీక్ ఒక్కటి నైన్కా చాలా డౌన్ అయిపోయింది, కానీ నైన్కా కూడా హోప్ ఉంది. నబీల్ ఉన్నాడన్న అంతే, గేమ్ ఆడట్లేదు అంటే అవకాశం లేదు. మీరు చూస్తే మొత్తం చూపించే టైంలో 5 seconds అలా వస్తున్నాడు, అలా వెళ్తున్నాడు. నిన్న ఇది ఇచ్చారు, ఆయన అనుకుంటే ఆయన ఓన్ థాట్స్తో గేమ్ నడిపించచ్చు. బిగ్ బాస్ చెప్పాడు అలా చేయాలి ఇలా చేయాలి. నబీల్కి సోనియా ఆర్డర్లు ఎత్తుంటే అది వింటున్నాడు, చూసారా, అదొక దరిద్రం. అభయ్ నవీన్ చెప్తే అది వింటున్నాడు. ఇది అస్సలు వాళ్ళ ఇండివిజువల్ గేమ్ కనిపించట్లేదన్న, గ్రూప్ గేమ్లా ఉన్నాయి. ఇప్పుడు అభయ్ నవీన్ ఏంటంటే నిఖిల్తో మాట్లాడతాడు, పృథ్వీతో, వీళ్ళతో క్లోజ్ ఉంటాడు, కానీ ఆపోజిట్ టీమ్ లీడ్. ఆడ వచ్చే సజెషన్స్ కావచ్చు, ఇది ఏదైతే ఉందో వీళ్ళకి ఫేవర్గా ఉన్నాయి తప్ప ఆ క్లాన్కి అసలు యూజ్ అవ్వట్లేదు. ఇవి వరస్ట్. ఇప్పుడే ఎలిమినేట్ చేయాలి అనుకుంటే మీరు ఎవరిని ఎలిమినేట్ చేస్తారు? సోనియా 100% సోనియా. దరిద్రం వదిలిపోద్ది. ఏంటంటే అన్న, ఇప్పుడు కంటెంట్ ఇస్తుంది అంటే కూర్చుంటుంది, నువ్వు సిగరెట్ తాగద్దు, నువ్వు సిగరెట్ తాకపోతే ఏం అడిగినా వేస్తుందండి. ఏమవుతుంది, ఏం వేస్తుంది నాకు అర్థం కావట్లా. బిగ్ బాస్ హౌస్లో ఏమవుతుంది? వరస్ట్ అంటే పృథ్వీ గేమ్ వైజ్ ఓకే అన్న, ఓన్లీ అగ్రెషన్ ఉంది. ఓ టైంలో విన్నర్ అయిన వాళ్ళకు కూడా చాలా అగ్రెషన్ ఉండేది, కంట్రోల్ చేసుకున్నారు, విన్నర్లు అయ్యారు. సో అది ప్రాబ్లం కాదు. బట్ ఎఫర్ట్స్ వాడకుండా ఉమెన్ కార్డు వాడుతున్నారు కొందరు. అయితే ఎవరు, మన ప్రేరణ కావచ్చు, సమ్ టైమ్స్ విష్ణుప్రియ కూడా యూజ్ చేస్తుంది నా బాడీ షేమింగ్ గురించి. అభయ్ నవీన్ వెళ్ళడన్నా. ఎందుకు అంటే కాన్ఫిడెంట్గా ఉన్నాడు. గేమ్ ఒక్కరోజు ఏదో నోటి తోలుతా అన్నంత మాత్రాన తన గేమ్ 2 weeks చూడండి. రెడ్ కార్డ్ అంతే, ఎలిమినేషన్ కాదు కదా, నో ప్రాబ్లం. నాకు తెలిసి ఆదిత్య ఓం గారు వెళ్ళిపోతారని అనుకున్నా ఈ వీక్. ఎందుకు అంటే అసలు ఉన్నారు నామినేషన్. నెక్స్ట్ ఉన్నాడంటే ఉన్నాడు మనిషి, ఆట ఆడట్లా. పృథ్వీ వద్దు సీను లాగా వద్దు పృథ్వీ అంటే ఏం ఆడతాడు? గేమ్ ఆడట్లేదు, కంటెంట్ ఇవ్వట్లేదు. సో మేబీ వెళ్ళిపోతారు. ఈ వీక్ అయితే మ్యాక్సిమం ప్రేరణ అని అనుకున్నాను నేను. ప్రేరణ ఆర్ పృథ్వీ, లేదు అంటే అభినవ్. థ్యాంక్ యూ.